గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. తెలంగాణ సీఎంతో టాలీవుడ్ టాక్స్ హిట్టా ఫట్టా? సినీ పెద్దలు చేసిన ప్రతిపాదనలేంటి? చిత్ర పరిశ్రమకు రేవంత్ రెడ్డి ఇచ్చిన భరోసా ఏంటి? అసలు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది? భవిష్యత్తులో ఇండస్ట్రీ ఏం చేయనుంది? సర్కారు వారి మాటే ఇండస్ట్రీ బాటన? కీలక భేటీకి చిరంజీవి ఎందుకు రాలేదు? మెగాస్టార్ గైర్హాజరుకు కారణమేంటి? రియల్ పిక్చర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే ఒక చిన్న మతిమరుపు చివరకు టాలీవుడ్ తలరాతను మార్చేసింది. ఎవరో జ్వాలను రగిలిస్తే దానికి వేరెవరో బలయ్యారన్న చందంగా మారింది. పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును హీరో అల్లు అర్జున్ మరిచిపోయాడు. బన్నీ చేసిన చిన్న పొరపాటు ఖరీదు 100 కోట్ల రూపాయలు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. తగ్గేదేలే అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్ పెద్దలతో భేటీ తర్వాత బెనిఫిట్ షోలకు కాలం చెల్లిందని, టిక్కెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునే ఛాన్స్ లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. దీంతో సంక్రాంతికి విడుదలయ్యే పెద్ద సినిమాలకు పరేషాన్ తప్పేట్లు లేదు. సినీ నిర్మాతలు ఎన్ని 100 కోట్ల రూపాయలు నష్టపోతారో ఒక్కసారి ఊహించుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మేడిపండు సామెత సరిగ్గా సూట్ అయ్యేలా ఉంది. పైకి తెగ బిల్డప్ ఇస్తూ సెలబ్రిటీల్లో టాలీవుడ్ ప్రముఖులు వేరయ్యా అనే రేంజ్లో తెగ హడావిడి చేసే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జలక్కిచ్చారు రేవంత్ రెడ్డి. తిరుగులేదని విర్రవీగే ప్రముఖులను కట్టడి చేసేందుకు పెద్ద ప్లానే వేశారు. చిత్ర పరిశ్రమ బలహీనతల్ని ప్రభుత్వ పెద్దలు అస్త్రాలుగా వాడుతూ టాలీవుడ్ను చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటున్నారు పాలకులు. దీంతో తెరపై హీరోల్లా పోజులిచ్చే వారంతా రియల్ లైఫ్లో జీరోలుగా మారే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో పంచాయతీ పెట్టుకుంటే వచ్చే తంటాలేంటో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్కు రుచి చూపించారు. హీరో నాగార్జునతో మొదలుపెట్టి అల్లు అర్జున్ వరకు రేవంత్ వేసిన గూగ్లీలకు సెలబ్రిటీలంతా బెంబేలెత్తిపోయారు. పుష్ప 2 వివాదంలో మొదట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన బన్నీతో పాటు ఆయనకు సంఘీభావం ప్రకటించిన సినీ పెద్దలంతా ఒక్కసారిగా ప్లేట్ మార్చేశారు. దాని పర్యవసానం చివరకు పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు హైక్లు లేకుండా ఆపేంత వరకు వెళ్లిపోయింది. తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుకున్న బన్నీకి ఎదురైన చేదు అనుభవాలను చూసిన తర్వాత హైదరాబాద్లో ఆస్తులు, వ్యాపారాల్లో తలమునకలైన చిత్ర పరిశ్రమ పెద్దలంతా రణం కాదు శరణ్యమే అంటూ రేవంత్ రెడ్డి ముందు మోకరిల్లినట్లుగానే కనిపిస్తోంది ఇప్పటి పరిస్థితి. అందుకే సీఎం చేసిన ప్రతిపాదనలన్నింటికీ తలూపి వచ్చేశారు. ప్రభుత్వంతో పోలిస్తే సినీ రంగం చాలా చిన్నది అని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చేసిన కామెంట్స్ టాలీవుడ్ ప్రముఖులకు లేటుగా జ్ఞానోదయం కలిగిందనే విధంగా ఉన్నాయి. గత పాలకులు సైతం సినీ పెద్దలకు ముచ్చెమటలు పట్టించారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇలా అందరూ ముఖ్యమంత్రులు టాలీవుడ్ను కంట్రోల్ చేశారు. అదే బాటలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎంను కలిసేందుకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు క్యూ కట్టిన తీరు చూస్తే వాళ్లలో ఏదో తెలియని భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. ఈ రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈ రోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయటానికి
ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈ రోజు మనకు తెలుసు హైదరాబాద్ లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి గానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ ఈ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ చేసి హైదరాబాద్ కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డిసి చైర్మన్ గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. మీటింగ్ ఈ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్ లో ఉంటుందని. సో ఎవ్రీవన్ సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమి చెయ్యాలి అనేదే మా డ్రైవ్. సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది